అరే ఎత్తవా, ప్రతి దానికి అలా ఏడ్చేయకురా. నువ్వేమో చిన్నపిల్లడు అనుకుంటున్నావా? సరే, ఆఫీస్కి లేట్ అయింది, తప్పెవరిది? నీదే కదా, కాస్త ముందు నుంచి రెడీ అవ్వచ్చు కదా. కంట్రోల్ చేసుకోరా, కంట్రోల్ చేసుకో. మగాడి కదా, ప్రతి దానికి ఇలా ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. అరే వస్తున్నారా అయ్యా, ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంది. బ్రో బ్రో ఏమైంది బ్రో? ఏమో బ్రో, బండి స్టార్ట్ అవ్వట్లేదు. స్టార్ట్ చేయి బ్రో. ఏమైందప్ప? త్వరగా చేయి బ్రో, మా మేనేజర్ చంపేస్తాడు బ్రో. చూస్తున్నాను బ్రో, ఒక్క నిమిషం. జరుగు బ్రో, నేను చూస్తాను. బ్రో కిక్ బ్రో. కిక్ లేదు బ్రో. అయ్యా ఇప్పుడు ఎలా బ్రో? బ్రో ఏదో చేయి బ్రో. అలాగే బ్రో. సార్, అరే ఆ చెత్తలో కొడుకు వచ్చి పిక్ చేసుకోమని చెప్పు. నాకునే దరిద్రానికి అన్ని ఇలాగే జరుగుతున్నాయి. నీది ఎక్కడ ఉందో చెప్తే నేనే డైరెక్ట్ గా వచ్చి పిక్ కాదు తమ్మి, ఏకంగా పికల్స్ వేసి పుడుస్తున్నావు. సార్ 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 మావాడు అనుకున్నాను సార్, సారీ సార్. ఎవరనుకుంటే ఏమి, తిట్టింది నన్నే కదా. నువ్వు ముందు ఆఫీస్కి వాడా. దీని అమ్మ అన్ని నాకే జరుగుతాయి. బ్రో నువ్వెందుకు ఏడుస్తున్నావు బ్రో? నా బండి పాడైపోయింది బ్రో, స్టార్ట్ అవ్వట్లేదు. ఏంట్రా ఎప్పుడు ఈ హడావిడి? కొంచెం తొందర రావచ్చుగా, ఆ తమిళుడు దొబ్బేస్తున్నాడు. అలాగే నీకేంట్రా, ఫ్యామిలీతో ఉంటాం, ఎన్ననే చెప్తావు. సర్లే గానీ ఆ తమిళుడు ఫైర్ మీద ఉన్నాడు, జాగ్రత్త. ఎల్లు ఏడి చేయకు, దరిద్రంగా ఉంటది. నువ్వు కూడానా? ఎలవా. ఒక్కరుగా ఓకే లేదు సార్, చల్లగానే ఉంది. ఇవే తగ్గించుకుంటే మంచిది. కూర్చో. ఇంక పారు తమ్మి, నేనుదా నిన్ను తిట్టను, తిడితే ఏమంటే ఏడుస్తువు. ఒక చిన్న గేమ్ ఆడుదుమా? ఈ గేమ్ సార్? ఆఫీస్కి ఎందుకు లేటుగా వస్తువు అని నేను నిన్ను అడగను, ఎందుకు లేటుగా వస్తువు అని ఒక 5 నమ్మలేని అబద్ధాలు చెప్పు. సార్ అది చెప్పు, కమాన్ చెప్పు, కమాన్. దున్నపోతు మీద ఆఫీస్కి వస్తుంటే ట్రాఫిక్ వల్ల లేట్ అయింది సార్. నెక్స్ట్. మేమిద్దరం ట్విన్స్ సార్, ప్రవీణ్ నవీన్. నవీన్కి యాక్సిడెంట్ అయితే హాస్పిటల్లో జాయిన్ చేసి నవీన్లా నేనే వచ్చాను సార్. సూపర్ 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 అబ్బా. నెక్స్ట్. సార్ మీరు నన్ను హేళన చేస్తున్నారు సార్, నాకు అర్థమైపోయింది. మరి నీవు రోజు లేటుగా వస్తే ఏమి చేయమందువు? మాల వేసి మొక్కాలా? మీకండి సార్, మీరు ఎన్నైనా చెప్తారు. నేను బ్యాచిలర్ని, నా బట్టలు నేనే ఉత్తుకోవాలి, నా అంట్లో నేనే తోముకోవాలి, నా వంట నేనే చేసుకోవాలి. ఎన్ని పనులు సార్. నా ఫ్లాట్ నుంచి ఆఫీస్కి 20 మినిట్సే, కానీ అక్కడి నుంచి ఇక్కడ రావడానికి 1 అవర్ పడుతుంది, ఎందుకంటే ట్రాఫిక్. సరే మార్నింగ్ తొందరలో ఇద్దామంటే నైట్ ఓవర్ థింకింగ్ వల్ల నిద్ర పట్టదే. అందుకే మార్నింగ్ లేట్గా లెగుస్తా, మళ్ళీ స్లీప్ సరిగా కంప్లీట్ అవ్వకపోతే హెల్త్ ఇష్యూస్ వస్తాయి సార్. నాకేమనైతే మా అమ్మ ఏమైపోవాలి సార్? అసలే మా అమ్మకి నేను ఒక్కడనే కొడుకును సార్. టైంకి వచ్చేది చేత కాదు, కానీ ఇట్లాంటి స్టోరీస్ చెప్పమంటే మాత్రం రొంబ చెప్తారప్పా. రే ఎవడ్రా అది మొట్టాల్? రే ఏంట్రా మరీ సీరియస్గా వర్క్ చేస్తున్నట్టు నటిస్తున్నా? నిజంగానే వర్క్ చేస్తున్నా, మేనేజర్ గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. అయినా నువ్వేంట్రా ప్రతిదానికి ఏడుస్తావు? మగాడివి అలా ఏడుస్తే ఏమైనా బాగుంటుందా? ఎందుకు ఎడకూడదు? నాకు మాత్రం ఫీలింగ్స్ ఉండవా? ఆయన నిజం చెప్పనా, ప్రతి మగాడికి ఎడవాలనే ఉంటుంది, కానీ అందరు కంట్రోల్ చేసుకుంటే నేను చేసుకోలేను. అవును, అసలు నీకు ప్రాబ్లం ఏమైనా ఉందా? నేను ఒక మిడిల్ క్లాస్ అబ్బాయిని, నాకు కాకపోతే ప్రాబ్లమ్స్ ఎవరికి ఉంటాయి? ఒక
ఒక 10K ఉంటే ఇస్తావా? నెక్స్ట్ మంత్ ఇస్తా. ఏ అది కాదు బే, అంటే లైక్ క్రైమ్ ఫోబియా లాంటిది ఏమైనా? ఏ ఇది ఫోబియా కాదు. నీకు ఎలా చెప్పాలి? నేను చెప్పనా? చెప్పు. ఫీలింగ్స్ దాచిపెట్టుకోవడం వల్ల. అంటే సి ఇప్పుడు నీకు ఎవరి మీద కోపం వచ్చిందనుకో, ఏం చేస్తావు? వెంటనే లేచి వాడిని 2 కొట్టి నన్నే అంటావా అని వాడిని తిట్టి కొట్టాలనిపిస్తుంది అని అనిపిస్తుంది, కానీ నువ్వేం చేస్తావు? ఏమనలేక సైలెంట్గా వచ్చేస్తావు. ఆ కోపం ఎక్కడ తీర్చుకుంటావు? సో ఆ కోపం ఎక్కడ తీర్చుకోలేక ఏడుస్తావు, అంతే కదా? అవును నిజమే. ఎందుకని అలా? ఏమో నాకు తెలీదు, కానీ నేను చిన్నప్పటి నుంచి ఇంతే. దానికి పోయి అందరు నన్ను ఏడిపిస్తే ఏం చేయను? అందరి సంగతి నీకెందుకు? నీకు నచ్చినట్టు నువ్వు ఉండు. నాకు నచ్చినట్టు ఉంటేనే నవ్వుతున్నారు. నవ్వుతాను మరి. సో ఈసారి నీకు ప్రేమ వచ్చినా కోపం వచ్చినా వెంటనే తీర్చేసుకో, లోపల దాచిపెట్టుకోకు, ఓకేనా? సరే. రే ఏడా అది బెంగళూరు ఆఫీస్ అందు రిపోర్ట్స్ హಂಗೆ எனக்கு అర్జెంటా వేణు హచ్చి పైరా ఫోను. డే నవీను వచ్చేదే లేటు, మళ్ళా వచ్చి రాగానే అమ్మాయిలతో ముచ్చట్లా? అదిగో మొదలు ఇట్లా ఏమైనా అరవటం ఆలస్యం ఎమ్మటే అమ్మాయిలాగా వట 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 ఒరే వాటర్ వర్క్స్. ఏమిరా అరుస్తువు? అరుస్తాను రా, అరుస్తా. ఏంటి నేను ఆడదానిలో ఏడుస్తానా? మరి నువ్వు కుక్కలా అరుస్తావు కదరా, దానికే ఉంటావు. నన్ను కుక్క అందువా? అంటానరా కుక్క. ఏ ఆడవాళ్ళు ఒక్కలే ఏడవాలా, మగాడు ఏడకూడదా? అయితే టీర్ గ్లాండ్ దేవుడు ఇద్దరికి ఎందుకు ఇచ్చాడరా? ఆయన నా ఏడుపు ఒక్కడే మీ అందరికి కనిపిస్తుంది, దాని వెనకాల ఉండే కష్టం ఎవ్వరికీ కనిపించదు. నా ఫీలింగ్స్ని చెప్పుకోలేక దాచుకోలేక ఎంత సఫర్ అవుతున్నాడో తెలుసా? అది ఇలా ఏడుపు రూపంలో బయటకు వచ్చేస్తుంది. చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కరు ఏడిపించేవారే కానీ ఏ ఒక్కరు దగ్గర తీసుకొని ఓదార్చిందే లేదు. షటప్. ఈ రోజు నుంచి ఏదోకి భయపడాల్సిన అవసరం లేదు. అవునా? నాన్ పాక్రే. ఈరోజు ఈ ఉద్యోగం పోయినట్టే. నిన్ను తిట్టానని కోపం వచ్చిండదా? చూడు తమ్మి, నేనేదో నిన్ను నా తమ్మి మాదిరి అనుకుని బాగుపడతావు అనే కదా తిట్టాను. నాకేమైనా సరదానా? నిన్ను తిడితే నాకేమైనా అమ్మాని వచ్చి ఆస్తిస్తున్నా? ఎందుకురా అర్థం చేసుకోదు? మీరు వర్క్ బాగా చేస్తే మీకు ఇంక్రిమెంట్స్ ఇద్దామని, మీకు శాలరీలు పెంచుదామనే కదరా నేను చెప్పేది. అది అర్థం చేసుకోకుండా అంతమంది ముందు అన్ని మాటలు అన్నావు కదా తమ్మి. ఏంటి సార్ నాకు చెప్పి మీరు ఏడుస్తున్నారు? ఏమప్పా మేనేజర్లు మాత్రం మనుషులు కాదా? మాకు ఫీలింగ్స్ ఉండవా? మాకు కూడా ఏడుపు వస్తుందప్పా. మెండు క్రై. అరే ఆడిని గట్టిగా ఇద్దామని ఫిక్స్ అయ్యిండ్రా. 3-4 వేలలో మంచి సెకండ్ హ్యాండ్ మంచం వస్తుంది, గది తీసుకొని గమ్ముని ఇడికెళ్ళినాడు. మన దగ్గర పైసలు ఏడున్నారా? 3000 ఉన్నాయి, ఏదో ఒకటి తీసుకుని పోతుందా? ఏకెత్తా 3000. 3000. మీ వదిన కడుపుతో ఉంది తెలుసు కదా నీకు. ఇది ఏమో సెకండ్ హ్యాండ్ మంచం.